అయ్య బాబాయ్, దుబాయ్ లో భీమవరం స్పెషల్ రాజుల చిట్టి ముత్యాల బిర్యానీ దొరుకుతుందా? చిట్టి ముత్యాల బిర్యానీ ఉందండి, టేస్ట్ లో మాత్రం చిత్తగొట్టేశారు. ఇండియాలో ఎక్కడన్నా దొరుకుతుంది భయ్యా, దుబాయ్ లో దొరుకుతుందంటే గొప్పే. వీళ్ళ దగ్గర ఇవే కాదండో, వేడివేడి చల్ల బజ్జీ, మిరపకాయ బజ్జీ, అటికే బజ్జీ, బంగాళదుంప బజ్జీ, ఇవే కాకుండా ఎగ్ బజ్జీ, వేడివేడి చాటు, ఇవన్నీ అమ్మేస్తున్నారు. అసలు దుబాయ్ లో బిర్యానీ దొరకడమే గొప్ప అనుకుంటే, వీళ్ళైతే ఇండియాలో బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలు, సల్ల బజ్జీలు ఇవన్నీ అమ్మేస్తున్నారు. మీకేంటి భయ్యా, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ తింటారు, కానీ మాలాంటి వాళ్ళకి నోరు చచ్చిపోయి ఉంటది. ఒక్కసారి వీళ్ళ రెస్టారెంట్ కి వచ్చామంటే టేస్ట్ బడ్స్ అన్ని విచ్చుకుని అబ్బబ్బబ్బా అనిపిస్తది. ఈ చాట్ అయితే రోడ్డు మీద బండి మీద వేడివేడి చాట్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ టమాటా బజ్జీ గురించి పెద్దగా చెప్పక్కలేదు భయ్య, చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. దుబాయ్ లో ఇప్పటి వరకు కర్రీ పాయింట్ అనేది లేదు, కానీ త్వరలోనే వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఆ చికెన్ లాలీపాప్స్ ఈ సాస్ లో అలా నంచుకుని తింటూ ఉంటే ఉంటాది భయ్య, నోట్లో బ్లాస్టే. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, వీళ్ళ దగ్గర దొరికే చికెన్ లాలీపాప్స్ కి, లూజ్ ప్రాన్స్ కి పెద్ద ఫ్యాన్ అసోసియేషనే ఉందండి బాబు. ఎవండో వీకెండ్ లో ఒకసారి షార్జాలో ఉన్న ఆంధ్ర చిల్లీ రెస్టారెంట్ కి అయితే వెళ్ళొచ్చండి. డీటెయిల్స్ అన్ని కూడా ట్యాగింగ్ చేసేస్తున్నాను, మీరు లైక్ చేసి కామెంటింగ్ చేసి ఫాలో కొట్టేయండి. ఇంకుంటానండి మరి.